ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా శాలరీ మీ అకౌంట్లో పడిన వెంటనే అది మాయమవుతుందని? మీరేమీ మీ శాలరీని లగ్జరీస్ పైన స్పెండ్ చేయడం లేదు. జస్ట్ బేసిక్ రెంట్, బిల్స్, గ్రోసరీస్, ఇంకా మహా అయితే మీరు తీసుకున్న లోన్కి ఈఎంఐ కడుతుండొచ్చు. ఇంత సింపుల్గా బతుకుతున్నా కూడా మీకు మిగిలేది మాత్రం ఏమీ ఉండదు. అయితే మరి ప్రాబ్లం ఎక్కడుందంటారు? మీరు లేజీ అవ్వడం వల్ల, లేక మీరు మనీ వేస్ట్ చేయడం వల్ల ఇలా జరగడం లేదు. నిజానికి మనకు వచ్చే శాలరీతో మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. ఎందుకంటే సొసైటీ ఈ శాలరీని డిజైన్ చేసిందే మనల్ని జీవితాంతం కష్టపెట్టడానికి. నెలంతా కష్టపడు, శాలరీ వస్తుంది, అన్నిటికీ పే చేయి, పర్స్ ఖాళీ. మళ్ళీ అదే సైకిల్ రిపీట్. మన శాలరీ పెరగదు కానీ ఇన్ఫ్లేషన్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. బయట ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుంటాయి, కానీ మన లైఫ్ స్టైల్లో మాత్రం ఏమాత్రం గ్రోత్ లేకుండా ఇంకా దిగజారుతూనే ఉంటుంది. ఇంట్లో కానీ స్కూల్లో కానీ చిన్నప్పటి నుంచి మనందరికీ కష్టపడి ఎలా సర్వైవ్ అవ్వాలో నేర్పించారు, కానీ కష్టపడి ఎలా డెవలప్ అవ్వాలో ఎవరు నేర్పించలేదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సొసైటీకి తగ్గట్టుగా డబ్బుని ఇంకా మన మైండ్ సెట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ జర్నీ అయితే స్టార్ట్ చేయండి.